Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒక చిన్న ఊరిలో మధు అనే బాలుడు ఉండేవాడు. అతను మంచివాడే కాని చిన్న చిన్న విషయాల్లో అసంతృప్తిగా ఉండిపోయేవాడు. నాకు కొత్త బట్టలు కావాలి, నూతన బూట్లు కావాలి అని ఎప్పుడూ అమ్మను అడుగుతుండేవాడు. కాని వారి కుటుంబం మధ్యతరగతి. అందుకే అతడి కోరికలు తరచూ నెరవేరవు. ఒకరోజు మధు పాకశాల నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఒక చెట్టు కింద పాతగా కనిపించే స్లిప్పర్లు కనిపించాయి. వాటిపై చిన్నగా రాసి ఉంది, ఈ స్లిప్పర్లు మాయలవి. వేసుకున్న వెంటనే నీ కోరికలు నెరవేరుతాయి. ఆశ్చర్యంతో మధు ఆ స్లిప్పర్లు వేసుకున్నాడు. వెంటనే అతడి ముందు కొత్త బూట్లు, స్టైలిష్ బట్టలు, ఖరీదైన గాడ్జెట్లు కనిపించాయి. మధు ఆనందంతో మురిసిపోయాడు. ఇంటికి వెళ్లి మళ్ళీ కోరికలు కోరసాగాడు. టీవీ, ఐస్ క్రీం, చాక్లెట్లు, ఆటలు అన్నీ కలిసొచ్చాయి. కాసేపు అది కలల ప్రపంచంలా అనిపించింది. కాని కొద్ది రోజులకే మధు మారిపోయాడు. మిత్రులను తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. వాళ్లతో ఆడకుండా ఒంటరిగా ఉండేవాడు. అతడి ప్రవర్తన చూసి అమ్మ కూడా బాధపడింది. ఒక సాయంత్రం మధు ఒంటరిగా కూర్చుని ఆలోచించసాగాడు. నాకు ప్రతీదీ ఉంది, కాని ఎందుకిలా ఒంటరిపడ్డాను అని తలంపుల్లో మునిగిపోయాడు. ఆ స్లిప్పర్లను చూసి చనుముకుగా అనుకున్నాడు, వీటిని తీసేస్తే మళ్ళీ నా జీవితం మునుపటిలా మారుతుందా? ఆలోచించి వెంటనే మాయల స్లిప్పర్లు తీయేశాడు. వెంటనే అతడి చుట్టూ ఉన్న అందమైన వస్తువులన్నీ మాయమయ్యాయి. కాని ఒక మార్పు మాత్రం మిగిలింది, మధు మనసు. ఆ రోజునుంచి మధు కొత్తగా మారిపోయాడు. తక్కువలో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. మిత్రులతో మళ్లీ కలిసిమెలిసి ఆడాడు. పాకశాలకు ఉత్సాహంగా వెళ్లసాగాడు. అతడు తన చిన్న జీవితాన్ని ప్రేమించటం మొదలుపెట్టాడు. నీతి: నిజమైన ఆనందం బాహ్య వస్తువుల్లో కాదు. మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఇతరులతో ఎలా మెలుగుతున్నామో అదే మన ఆనందానికి మూలం. బంగారం, వస్తువులు ఉన్నా ప్రేమ, స్నేహం లేకపోతే జీవితం శూన్యమే.